నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. అందరు మధ్యగా ఇస్తున్నారు, బీర్లు ఇచ్చేవాళ్ళు ఫోటోకి మాట్లాడు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూర్ మండలంలో మండల ప్రజాపరిషత్ ఆఫీస్ దగ్గర మా వీర మహిళ జనసేన పార్టీ నాయకురాలు కస్తూరమ్మ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి పేరు మీద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టిట్కో చైర్మన్ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో డొక్కా సీతమ్మ గారి చలివేంద్రాలని ఏర్పాటు చేయాలని చెప్పి పిలుపునిచ్చున్నారు. ప్రతి మండలంలో ఈ చలివేంద్రాలని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి దాహార్తిని తీర్చాలనేదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు డొక్కా సీతమ్మ గారు మహాతల్లి, ఆమె పేరును పెట్టడం జనసేన పార్టీ ఎంతో పుణ్యం చేసుకోండాలా. ఎందుకంటే అట్లాంటి మహాతల్లి ఎంతోమందికి అన్నదానాలు చేసి ఒక చరిత్రలో నిలబడిపోయినటువంటి వ్యక్తి. ఆమెకి జనసేన పార్టీ తరఫున మేము కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలని జనసేన పార్టీ ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రజలకి అందుబాటులో ఉంటుందని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలుపుకుంటూ జై హింద్, జై జనసేన. నాకు నూతనంగా ఈ పెంచులకోన కమిటీలో, దేవస్థానం కమిటీలో నాకు స్థానం ఇచ్చిన దానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, మా జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ డొక్కా సీతమ్మ గారి చలివేంద్ర కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆయన మనసులోనే ఒక కట్టెల మీద, పొయ్యిల మీద వండి ఆమె తినకున్న పేదల కడుపు నింపిన దానికి ఆమెని ఆదర్శంగా తీసుకొని ఈ చలివేంద్ర కార్యక్రమాలు చేయమని ఆయన చెప్పడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు మా నియోజకవర్గం, మా స్థానిక వీర మహిళ, రాపూర్ వీర మహిళ కస్తూరమ్మ ఏర్పాటు చేయటం మాకు సంతోషం. త్వరలోనే మేము వెంకటగిరిలో కూడా ఇక్కడ నుంచి జూన్ దాకా మాకు అజయ్ సారు నిన్నే మెసేజ్ పంపించినారు. రేపు ఆదివారం నుంచి వెంకటగిరి టౌన్లో కూడా డొక్కా సీతమ్మ మజ్జిగ కేంద్రం ఒకటి ఓపెన్ చేసి ఈ జూన్ దాకా మేము అదే అందరికీ ఈ దాహర్తిని తీరుస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలం ఈరోజు డొక్కా సీతమ్మ మంచినీటి చలివేంద్రము మరియు మజ్జిగ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. మరియు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ వేములపాటి అజయ్ బాబు సారు ఆదేశాల మేరకు ఈరోజు డొక్కా సీతమ్మ
ఈరోజు గుర్తింపు పడుతుందంటే సమాజంలో దానికి కారణము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆమె చేసిన సేవలు మరవలేనివి. ఆమె కాకినాడ జిల్లాలో తెనాలలో ఎక్కడో పుట్టి ఆమె రాత్రనక పగలనక ఆ రోజులలోనే కట్టెల పొయ్యి మీద అన్నం వండి పెట్టి ఎంతో మంది ఆకలి తీర్చినటువంటి అన్నపూర్ణమ్మ ఆమె ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి స్కూల్లో కావచ్చు ఆమెకి డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ భోజనం క్యాంటీన్లు, అలాగే మంచినీటి సలివేంద్రాలు, మజ్జిగ సలివేంద్రాలు ఏర్పాటు చేయమని ప్రతి ఒక్కరు కూడా మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. అదేవిధంగా ఈరోజు మాకు సహాయము సహకారాలు అందించినందుకు వెంకటగిరి నియోజకవర్గం తోట కృష్ణయ్య గారికి మరియు నెల్లూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు ఏటూరు రవి అన్న గారికి మరియు కృష్ణారెడ్డి అన్న గారికి మరియు ముఖ్యంగా నాగేంద్ర బాబు అన్నయ్య గారి ఫ్రెండ్ క్లాస్మేట్ ఆఫీస్ ఇన్ఛార్జి జవీర్పోయ సార్ గారికి మరియు అనిల్ వెంకటగిరి నియోజకవర్గం టౌన్ అధ్యక్షుడు జనసేన పార్టీ అనిల్ రామారావు అన్న గారికి మరియు కాపు సంక్షేమ శాఖ ఆల్ ఇండియా కమిటీ సభ్యులు తిరుపల్లు సార్ గారికి అలాగే స్పందించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మా పిలుపు పేరుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు ఆఫీసులకు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా జనసేన పార్టీ తరఫున నాయకులందరికీ అలాగే చిరంజీవి అభిమానులకి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనసేన నాయకురాలు శ్రీ కొండాపురం కస్తూరమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, మా జనసేన పార్టీ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సాధారణ ప్రజలకు దాహార్తిని తీర్చడానికి ఇక్కడ మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే మా నెల్లూరు జిల్లాని పర్యవేక్షిస్తున్నటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆయన ఆదేశాలతో ఇక్కడ మంచి మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, సాధారణ ప్రజలకు మజ్జిగని అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మేము కూడా వెంకటగిరి నియోజకవర్గంలో చాలా చోట్ల ఇలాగ మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేసి అందరికీ పేద ప్రజలందరికీ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ జై జనసేన జై. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.